మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. మనం మార్కెట్ అవుట్లుక్ చూద్దాం. గత వారం మార్కెట్ అవుట్లుక్ చూడండి. మన మార్కెట్స్కి శుభ పరిణామం, పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా మార్కెట్స్ ఎప్పుడు స్లోప్ వైజ్గా వెళ్ళవు. ఒకరోజు నెగిటివ్, ఒకరోజు అప్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మార్కెట్స్ స్థిరత్వానికి వచ్చినాయి. సో మనకి ఈ స్థిరత్వానికి రావడానికి కారణాలు ఏమిటంటే, మెయిన్ మార్కెట్ పల్స్ ఏమిటంటే చూడండి. ఒకటి, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి మన యొక్క ఇండియా గ్రోత్ 7.2%తో గ్రో అవుతుందని ఏడిబి మనకి రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకుముందు 6.5 ఇచ్చింది, ఇప్పుడు 7.2. శుభ పరిణామం. ఎందువల్ల అంటే డొమెస్టిక్ కన్జంప్షన్, రీసెంట్ జిఎస్టీ రేట్స్ కట్స్ వల్ల కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచడం వల్ల కావచ్చు, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల మన యొక్క ఇండియన్ గ్రోత్ 7.5%తో గ్రో అవుతుంది, 7.2%తో గ్రో అవుతుంది. వెరీ గుడ్. సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ EU మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ కుదరబోతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇండియాకి యూరోపియన్ అంటే ఒక అమెరికా మన మీద టారిఫ్లు వేసినా కానీ యూరోపియన్ యూనియన్ సుమారుగా 15-18 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్తో మనం ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్కి బ్రహ్మాండంగా మన ఎకానమీ ముందుకెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఇండియా అండ్ బ్రెజిల్ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసాయి. ఏంటి? సబ్మెరైన్ నౌక సంబంధించిన అగ్రిమెంట్స్ మీద సైన్ చేసాయి. తర్వాత సెంటర్ అప్రూవ్డ్ రోడ్ ప్రాజెక్ట్స్. మన యొక్క గవర్నమెంట్ క్యాపెక్స్ పెంచుతున్నారు. 44,700 కోట్లు భువనేశ్వర్, మనకి ఒరిస్సాలో భువనేశ్వర్కి పారాదీప్ మధ్య ఒక రోడ్డు శాంక్షన్ చేశారు. 44,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఇది కాకుండా మన యొక్క ఇండియా కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ గారు ఏం చెప్పారంటే, యుఎస్ డిప్యూటీ ట్రేడ్ అతన్ని కమిషనర్ని కలిశారు. ఎవరిని అంటే రిక్ స్విట్జర్, న్యూఢిల్లీలో కలిశారు. కలిసి కొన్ని రోజుల్లో యుఎస్కి మనకి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ కుదరబోతుంది. సో టాక్స్ అయితే జరుగుతున్నాయి. ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిందంటే మన మార్కెట్స్ మళ్ళీ Q2 ఎర్నింగ్స్ బాగున్నాయి, Q3 కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యాక్రోస్ బాగున్నాయి, మాన్సూన్స్ కూడా బాగున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ చాలా అదుపులో ఉంది. ఇన్ఫ్లేషన్ కొంచెం బూస్ట్ కావాలి. ఇన్ఫ్లేషన్ బూస్ట్ అవటం వల్ల ఏమిటంటే రియల్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ అయితే నామినల్ జీడిపి కొంచెం ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అదొకటి తప్ప ఇంకేం లేదు. తర్వాత రైల్వే మినిస్టర్ అశ్విన్ అంటే న్యూస్ ఇవి ఎందుకంటే మార్కెట్ గోతం ఇచ్చే న్యూస్. అశ్విన్ గారు ఏం చెప్పారంటే, టికెట్స్ మీద మనం సబ్సిడీ లాస్ట్ ఇయర్లో 60,000 కోట్లు ఇచ్చారు రైల్వే టికెట్స్ మీద. అది ఏసీ కావచ్చు, తర్వాత సెకండ్ క్లాస్ కావచ్చు, ఇంకోటి 60,000 కోట్లు ప్రజలకు సేవ్ అయినాయి. అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. దీనివల్ల ఏమిటి? ప్రజలకు సేవ్ అయితే వాళ్ళు తిరిగి మళ్ళీ ఎకానమీలో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంటే, మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అంటే చిన్న ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్కి ఒక ఫైనాన్స్ రంగంలోనే కాకుండా మీరు ఇంకొంచెం మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకొని ఎకానమీకి బూస్ట్ అయ్యేలాగా మీరు వేరే మార్గాలు అన్వేషించండి అని ఆర్బీఐ మనకి చెప్పింది. ఇవే కాకుండా ఇంకా మార్కెట్ న్యూస్ ఏమిటంటే, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒక 1,000 crores ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్టార్టప్స్ని సపోర్ట్ చేయడానికి మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక 1,000 crores స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేసింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మైక్రోసాఫ్ట్తో ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం మైక్రోసాఫ్ట్తో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్లింగ్, తర్వాత వర్క్ ఫేస్ దేశంలో మైక్రోసాఫ్ట్తో ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఇవే కాకుండా మన ఆర్బీఐ కూడా రేట్ కట్స్ చేసింది, ఫెడ్ కూడా రేట్ కట్స్ చేసింది. దీనివల్ల ఏమిటంటే మన ఆర్బీఐ కూడా రేట్ కట్స్ చేసింది. తర్వాత మన యొక్క దేశంలో ఎకానమీకి బాండ్స్ కొనటం ద్వారా బ్యాంక్స్కి లిక్విడిటీ డబ్బు పెంచడం ద్వారా ప్రజలందరికీ క్రెడిట్ కూడా పెరుగుతుంది, కంపెనీస్కి క్రెడిట్ కూడా పెరుగుతుంది. సో ఫైనల్గా ఏమిటంటే ఎకానమీ ముందుకెళ్తుంది. అలాగే ఫెడ్ కూడా రేట్ కట్స్ చేసి వాళ్ళ రేట్ కట్స్ చేయటం వల్ల వాడి యొక్క రేట్ కట్స్ ప్లస్ ఇన్ఫ్లేషన్ వల్ల బాండ్ yields తగ్గితే ఏంటంటే ఎఫ్ఐఏలు కూడా ఏంటంటే
మళ్ళీ మన వైపు చూసే అవకాశం ఉంది. మన మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంది. జనరల్‌గా ఏంటంటే ఇన్ని రోజులు మన యొక్క రూపీ విలువ పడిపోవటం వల్ల ఎఫ్ఐఐలు బయట బయట ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రూపీ విలువ పడినప్పుడు ఏంటంటే వాళ్ళకి అంత వర్కౌట్ కాదు. అందుకని బయట దేశాల్లో ఇన్వెస్ట్ ఎప్పుడైతే మన రూపీ మళ్ళీ సెట్ అవుతుందో అప్పుడు ఎఫ్ఐఐలు మన వైపు వస్తారు. సో ఎఫ్ఐఐలు ఫెడ్ రేట్ కట్స్ వల్ల మన మార్కెట్స్కి అమెరికన్ మార్కెట్స్కి మంచిదే, మన మార్కెట్స్కి కూడా మంచిదే. జనరల్గా అమెరికన్ మార్కెట్స్ బాగుంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఆ విధంగా ఉంటాయి. మనం కూడా ఫాలో అవుతూ ఉంటాం. సో మన మ్యాక్రో ఎకనామిక్స్ పరంగా కానీ మన పరంగా కానీ మన యొక్క మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కానీ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కానీ మనకైతే మన మ్యాక్రో ఎకనామిక్స్ అయితే చక్కగా ఉన్నాయి. మార్కెట్స్లో అయితే ఇప్పటికైతే కుప్పగూలే అవకాశాలు అయితే ఏం లేవు. కానీ ఎప్పుడన్నా మార్కెట్స్లో బ్యాడ్ న్యూస్ వచ్చి అంటే జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా బ్యాడ్ న్యూస్ వచ్చి మార్కెట్స్ కరెక్షన్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. అందుకే సిప్ అనేది ఏమిటంటే యావరేజ్ అవటం కోసం సిప్ అనేది మంచి టూల్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్ని ఎప్పుడు కూడా ఎవరు నోబడీ కెన్ ప్రిడిక్ట్ ఎప్పుడు మార్కెట్ పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుందని ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏమిటంటే స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ది కంపెనీ ఎర్నింగ్స్. అంటే కంపెనీ ఎర్నింగ్స్ బాగుంటేనే ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. సో అంతిమంగా షార్ట్ పీరియడ్లో డిఫరెంట్ ఇష్యూస్ ప్రభావితం చూపిన దీర్ఘకాలంలో ఏమిటంటే దేశ ఎకానమీ బాగుండి దేశం సుభిక్షంగా ఉంటే స్టాక్ మార్కెట్స్ వర్ధిల్లుతాయి. సో మనం సెన్సెక్స్ 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు 86,000. సెన్సెక్స్లో ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారో ఈరోజు 8,60,00,000. ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా. అందుకే నేను ప్రజలు ఏం చెప్తున్నంటే చిన్న చిన్న స్టాక్స్ ట్రేడింగ్ వైపు వెళ్లకుండా డబ్బులు నష్టపోకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే మీరు ఏమి పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఆలోచన లేకుండా ఖాళీ సెన్సెక్స్లో పెడితే కూడా నిఫ్టీలో పెడితే కూడా దీర్ఘకాలంలో మీరు ఎకానమీలో కొన్ని బంచ్ ఆఫ్ స్టాక్స్లో మీరు ఓనర్షిప్ పొందుతారు. దీర్ఘకాలంలో మీకు బ్యాంకు ఎఫ్డి కంటే ఎక్కువ రిటర్న్స్ మార్కెట్స్ జనరేట్ చేస్తున్నాయి. కానీ మార్కెట్స్లో ఉన్న సహజ స్వభావం ఏంటంటే ఇన్హరెంట్ స్వభావం ఏమిటంటే మార్కెట్స్ ఎప్పుడు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పెరగవు. కొన్ని సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. అవి భరించాలి మీరు. మార్కెట్స్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ని భరించాలి. రిస్క్ని అర్థం చేసుకోవాలి. కానీ ట్రేడింగ్ వైపు మార్కెట్ అనుకుని ట్రేడింగ్ వైపు వెళ్తే డబ్బులు మొత్తం పోయే అవకాశం ఉంది. 100కి 92 మెంబర్స్ డబ్బులు లూజ్ అవుతున్నారు. సో నేను సుమన్ టీవీ ద్వారా ప్రజలకి ఏం చెప్తున్నానంటే గత వారం పరంగా మన యొక్క ఎకనామిక్ డేటా ప్రతి వాళ్ళు మన యొక్క ఎకానమీ చక్కగా ముందుకెళ్తుందని ఇస్తున్నారు డేటా ప్రతి ఒక్క సంస్థ కూడా. సో మన యొక్క కన్జంప్షన్ బాగుంది. రేట్ కట్స్ వల్ల కానీ ఇంకోటి వల్ల కావచ్చు. మన యొక్క ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చక్కని నిర్ణయాలు తీసుకొని మన ఎకానమీని బూస్ట్ చేస్తున్నారు. సో మార్కెట్స్కి ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే స్టాగర్డ్ వేలో ఒక డీసెంట్గా చక్కగా గ్రీడ్ అండ్ ఫియర్ లాగా కాకుండా చక్కగా ఇన్వెస్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకోమని సుమన్ టీవీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను.